అది కాస్త ఈ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. ఇక ఆ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం దాదాపు 15 కోట్ల రూపాయలతో ఓ సెట్ వేస్తున్నారట. ఇది విన్న సినీ అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్లో కాంతార లాంటి సినిమా తీయవచ్చు. 400 కోట్లు సాధించిన కాంతార సినిమా బడ్జెట్ కూడా దాదాపు 15 కోట్ల రూపాయలే. ఇక వార్ 2 ప్రమోషన్కు ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. అయితే మధ్యలో కొంత విరామం తీసుకుని వార్ 2ని ప్రమోట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఉత్తర కన్నడలోని కుంటాలో జరుగుతోందని తెలుస్తోంది. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ సెట్ నిర్మించారు. 10 రోజులకు పైగా షూటింగ్ ఇక్కడే జరిగింది. ఈ భాగంలో అవుట్డోర్ షూటింగ్ జరిగిందో లేదో తెలియదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో షూటింగ్లో పాల్గొంటారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 15 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఇంటి సెట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఈ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఇక ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. వినాయక చవితి తర్వాత తిరిగా అతను ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ కానున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కళ్యాణ్రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్నగర్ టాక్.